అలా మా అమ్మ అంత ఓపిక మా ఎవరికి లేదు చపాతీ చేయడానికి. మటన్ బిర్యానీ చేశాను. అమ్మమ్మ రోజు ఫ్రైడేగా మస్జిద్ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదిలి జత్తనా ఈ డ్రెస్ అయితే వేసుకుంది. ఇది మీషోలో బుక్ చేశాను. నాకైనా బుక్ చేస్తే తనకైంది. మా అమ్మ బయలుదేరుతున్నాం. ఎండ చూసారా, 9ంటికి 6ంటికే వస్తుంది ఎండ. ఆచ్మి తను చూసారా ఎన్ని తెచ్చుకుంటుందో. బస్సు ఖాళీ లేదు. హలో హాయ్ అండి, అందరు బాగున్నారు? అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. టైం వచ్చేసి 1:15 అవుతుంది. 1:15 అవుతుంది. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం మరండి. అమ్మ బిజీ. ఇదిగోండి మా అమ్మ చపాతీ చేస్తుంది. చెమట చూసారా అలా కారిపోతుందో. ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారా చపాతీ? వాళ్ళ శుక్రవారం కదా, శుక్రవారం తను చపాతీ చేసి బయట ఇచ్చిద్ది. బయట మా కనుక బయట ఇచ్చిద్ది చపాతీ చేసి, తనే వండిద్ది. ఇవ్వండి హతలా అలా మా అమ్మ అంత ఓపిక మా ఎవరికి లేదు చపాతీ చేయడానికి. ఇదిగోండి చపాతీలు. శనగ నూనె మళ్ళీ నేను మాత్రం శనగ నూనె వాడను. అలా తగ్గేదేలే. శనగ నూనె తెప్పించుకుంది అదిగోండి ప్యాకెట్. నేను ఫ్రీడమ్ వాడతాం మేము ఆమె శనగ నూనె. నేనేం చేశాను అనుకుంటున్నారా? మటన్ బిర్యానీ చేశాను. దమ్ అవుతుంది. మా అమ్మ చపాతీ చేసుకుంటుంది. సౌండ్ చూసారా మా అమ్మకి? అదిగోండి కారిపోతుంది. అసలు గాలి లేదండి, ఏం ఎండలో ఏమో. చపాతీ అయితే భలే చేసిద్ది మా అమ్మ. అదిగోండి చుట్టి పెట్టుకుంది అలాగా. అలా చేస్తే పొరలుగా వచ్చింది. పొరట అలాగా బాగుండిద్ది టేస్ట్ కూడా. అలాగా ఇలా అయితే చుట్టి పెట్టుకుంది. నూనె రాసి తర్వాత ఏమో ఇలాగా. ఇదిగోండి మా అమ్మమ్మ రోజు ఫ్రైడేగా మస్జిద్ దగ్గర అడుక్కునే వాళ్ళకి ఇచ్చొచ్చుద్దంట. ఖైరాత్ చేసిద్ది. ఇదేమో బిర్యానీ, ఇదేమో చపాతీ ఇంకా పంచదార, ఇదేమో చపాతీ ఇంకా గోట్ తలకాయ మాంసం అంట. హాయ్ ఫ్రెండ్స్. నన్ను కూడా అప్పుడప్పుడు లేట్ చేస్తుండండి. చూడండి చెమట కారిపోయే అసలుకి. बाली मस्जिद को गया कहा था क्या मैं नहीं बाली कहा गया को पूछती है. हूँ आ गया था ले बुढ़ी तू कहीं घर को है ना 10 సంచి తేడానికి వెళ్ళింది. మా అబ్బాయి రెడీ అవుతున్నారు, సాక్స్ వేసుకుంటున్నారు. వీళ్ళు అయితే వెళ్తున్నారు, బయలుదేరుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదిలి వీడియో కంటిన్యూ అయింది. కొబ్బోలు వీడియో కంటిన్యూ అయింది. నేను వీడియో తీస్తాను. కొబ్బోలు జత్తనా రావలి జత్తన్ అబ్బా కా హాత్ పక్కలోకి వచ్చో
హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా రాత్రి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి. మా ఆయన మా అబ్బాయి ఇద్దరు అయితే ఊరికైతే వెళ్ళారండి. రాత్రి ఇక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళారు 10ంటికి అలాగా. ఇంకా మేము కూడా ఊరికైతే బయలుదేరుతున్నాం. మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి. మేము కూడా రెడీ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మేము కూడా బయలుదేరుతున్నాము, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇది మొన్న పండగకి వేసుకున్న డ్రెస్సే వేసుకున్నాను నేను. మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం కదండి. మా అమ్మాయి కూడా రెడీ అయ్యింది. కాయను లైట్ దాలు లైట్ దా ఒక్కలే ఆగే. ఎందుకంటే మా అమ్మాయి కూడా ఈ డ్రెస్ అయితే వేసుకుంది. ఇది మీషోలో బుక్ చేశాను. నాకైనా బుక్ చేస్తే తనకైంది. డ్రెస్ బాగుంది కదా. ఇది రెడీ అవుతుంది. ఇంకా తను ఒకటే మొహానికి ఏదో ఒకటి రాస్తూ ఉండిద్ది. మా అబ్బాయి ఉంటే ఎక్కిరిస్తాడు. కాకొచ్చిమా ఎందుకండి మా అమ్మ బయలుదేరుతున్నాం. బోల్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాగుంటారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. మా అమ్మాయికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ చెప్పినందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్ని. ఉంటానండి. ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. బాయ్. ఎండ చూసారా? 9ంటికి 6ంటికే వస్తుంది ఎండ. మా అమ్మకి నేను చెప్పాను, అమ్మ పొద్దున్నే వెళ్దామమ్మా 5ంటికి అని. మా అమ్మ ఎక్కడ లేచింది? ఆమె లేచింది లేటుగా. ఎండ చూడండి. ఈ ఎండకి వెళ్ళాలంటే లేచింది. మా అమ్మ ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఆగే ఆచ్మి తను చూసారా ఎన్ని తెచ్చుకుంటుందో? ఏందమ్మా ఎన్ని చూపి అన్నీ తనే. ఇది సంగతి రకలే. మా అమ్మాయి మళ్ళీ లోపలికి వెళ్ళింది. మంచిది తాగిద్దంట. గంట పని చేసింది. ఖాళీనే, బస్సు ఖాళీయే లేదండి. ఎక్కుదామన్నా మా అమ్మ అసలు ఎక్కదు. బస్సు ఖాళీ లేదు. ఎక్కువ వస్తుంది ఆటో ఎక్కా.